యాచకుడనే చిన్న చూప, కారుందనే బలుప, అధికారం ఉందనే మదమ. ఏమైతేనే రాజశేఖర్ అనే డెప్యూటీ తహసీల్దార్ ఈరోజు ఒక వ్యక్తి మరణానికి పాల్పడ్డాడు. చంపేశాడు నిజంగా. అవును, తన కారుకి అడ్డుపడ్డాడని చెప్పి ఆక్రోశంతో ఊగిపోయి బయటకొచ్చి కాలుతో తంతే ఆ 6 చక్రాలు 4 చక్రాలు ఎన్ని చక్రాలు, కానీ ఆ చక్రాల కింద ప్రాణం నలిగిపోయింది. శివరాం అనే యాచకుడి ప్రాణం నలిగిపోయింది. ఇప్పుడు ఆ కుటుంబం లబోదిబో అంటోంది. సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి నాతో పాటు జాయిన్ అవుతున్నారు కృష్ణకుమారి గారు, సోషల్ యాక్టివిస్ట్. కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే. ఈరోజు ఆ ఘటన చూసిన తర్వాత ఎంత చదివి దీనికోసమా అటువంటి వ్యక్తిని అటువంటి స్థానంలో నిల్చోబెట్టాం అని చెప్పి ఒక బాధ, ఒక ఆక్రోశం, గుండె రగిలిపోతుంది ఒక క్షణం ఆ ఘటన తలుచుకుంటే. ఎలా చూస్తారు ఒక సామాజిక కార్యకర్తగా? చాలా దారుణమైన ఘటన. ఈ మధ్యకాలంలో చాలా హీనమైన విషయాన్ని విన్నామే అని బాధ కలిగించే విషయం. ఎందుకంటే ఏవైనా ఫంక్షన్లు అట్లాంటి వేరే దేశాల ప్రతినిధులు అట్లాంటి వాళ్ళు వస్తున్నప్పుడు మన ప్రాంతంలో ఉన్న యాచకుల్ని మన దేశంలో ఉన్న దుర్భర పరిస్థితులు కనిపించకుండా ఉండటం కోసం యాచకుల్ని వేరే ప్రాంతాలకు తరలిస్తూ ఉంటారు, వేరే చోట పెడుతూ ఉంటారు. అదే నా దృష్టిలో చాలా దారుణమైన విషయం. మీ గొప్పల కోసం, మీరు బాగా పరిపాలిస్తున్నారు అనే ఒక మాట కోసం వాళ్ళని తీసుకెళ్ళి వేరే చోట పెట్టడం అనేది దారుణమైన విషయం. అయితే ఇవాళ అసలు యాచకులు ఉండడానికే వీల్లేదా, లేకపోతే ఆ వ్యక్తి అడ్డం వచ్చి ఒక యాచకుడు నా కారును ముట్టుకోవడము అనేదాన్ని సహించలేకపోయాడా? ఏదైతేనే ఒక ప్రాణం పోయింది. ఈ ప్రాణం పోవటానికి ముందు అతని ఆత్మగౌరవాన్ని ఎంత దెబ్బతీశాడు అంటే, ఇప్పుడు ఒకవేళ ఆ ట్రక్కు కింద పడ్డాడు, సరే చనిపోయాడు. ట్రక్కు కింద పడకుండా రోడ్డు పైన పడుంటే అతను ఎంత అవమానానికి గురయ్యి ఉండేవాడు. కాలు పెట్టి తన్నడము అంటే మనం ఒక కుక్కనో నక్కనో జంతువునో తన్నినట్లు తనతో పాటు ఉన్న ఒక మనిషిని తన్నడము అంటే ఇది దేనికి చిహ్నం అసలు? దట్ ఒక డిప్యూటీ తహసీల్దార్. మీరు పదవుల గురించి చెప్పకండి, చాలా కోపం వస్తుంది నాకు. కుమారి గారు, నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు ఏ ఉద్దేశంతో నేను ఒప్పుకోను. డిప్యూటీ తహసీల్దార్ అయితే ఏమైనా కొమ్ములు ఉంటాయా, లేదా ఆకాశం నుంచి ఊడిపడ్డాడా? చదువుకున్న వ్యక్తులు, ఆ స్థాయి వరకు వెళ్ళిన వ్యక్తులు, ప్రజా సమస్యల్ని వినాల్సిన వ్యక్తులు, కానీ వాళ్ళు చేయడం అనేది. ఇప్పుడు మీరు డిప్యూటీ తహసీల్దార్లు అందరూ ప్రజల సమస్యలు విని చాలా ప్రజాసేవ చేస్తున్నారని మీ నమ్మకం ఏమన్నా ఉందా? కానీ వాళ్ళని అక్కడ కూర్చోబెట్టిన ఆ పని కోసం అక్కడ కూర్చోబెట్టొచ్చు, కానీ వాళ్ళు చేస్తున్న అరాచకాలు ఏంటి? అసలు ఈ ఎంఆర్ఓల్ని, డిప్యూటీ తహసీల్దార్ని, వీళ్ళు ఆఫీసులో ఉంటారు. డిప్యూటీ తహసీల్దార్ అంటే రెవెన్యూ ఎంఆర్ఓ ఆఫీసులో ఉంటాడు కదా, ఆ ఎంఆర్ఓ ఆఫీసులో ఉండేవాళ్ళు వాళ్ళు చేస్తున్న అరాచకాలు. వాళ్ళని ఈ మధ్యకాలంలో నిన్నగాక మొన్న వైజాగ్లో ఒక అతన్ని చంపేశారు. అంతకుముందు ఇక్కడ మన అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర ఒక ఎంఆర్ఓని మహిళని పెట్రోల్ పోసి తగలబెట్టారు. మనం ఆ చర్యలను సమర్థించం, కానీ ఈ 2 ఘటనలు జరగడం వెనకమాల ఆ బాధితుల ఆక్రోశాన్ని మనం అర్థం చేసుకుంటే మనం సమర్థిస్తామా లేదా అనేది వేరే విషయం. వీళ్ళ చావుల్ని వీళ్ళే కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఈరోజు ఈ డిప్యూటీ తహసీల్దార్ అనేవాడు, ఇప్పుడు పోనీ యాచకుడు, అతనికి ఏమి ఆత్మాభిమానం ఉండదు, అతనికి సంఘంలో అతనికి ఏం గౌరవం ఉండదు, అతని వెనక ఏమి ఆస్తిపాస్తులు లేవు, అతను చనిపోతే ఇవాళ చచ్చిపోతే రేపు గోడవతలేస్తారు, కోచ్చేస్తే గోడవతలేసిన పరిస్థితి అతనికి ఉండొచ్చు. కానీ నువ్వు చదువుకున్నావు కదా, నీకు పెద్ద ఉద్యోగం ఉంది, నీకు కుటుంబం ఉంది, నీకు ఒక కారు ఉంది, నీకు నెల ఉద్యోగం చేసినా చేయకపోయినా ఫస్ట్ తారీఖు జీతాలు వచ్చే పరిస్థితి ఉంది. ఈ జీతాలు కాకోకుండా నీకు ఆదాయ మార్గాలు 100 ఆదాయ మార్గాలు ఉన్నాయి. ఇన్ని ఉన్న నీకు రేపు నీ పిల్లలు సభ్య సమాజంలో తిరగాలి. నువ్వేమన్నా ఒక గౌరవమైన స్థానంలో ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో, ఒక భద్రమైన స్థానంలో ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో, ఒక అద్దాల మేడలో ఉంటున్నానని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఇవేవి కూడా నువ్వు మనిషిగా లేనప్పుడు ఇవి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే.
ఇవి ఉండి వేస్ట్. ఇప్పుడు నువ్వు నేరస్తుడు అయ్యావు. ఏ క్షణకాలం నువ్వు నీ కోపాన్ని అదుపు చేసుకోకపోయినా కానీ, అదుపు చేసుకుని ఉన్నా కానీ, పోనీలే పాపం వచ్చాడు, కారు ఏదో తుడుస్తున్నాడు, పోనీలే అని ఒక్క నిమిషం నువ్వు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు. నీకు ఇష్టమైతే డబ్బులు ఇవ్వు, లేకపోతే లేదు. నేను ఏచకలకు అసలు నేను డబ్బు ఇవ్వను. అది ఎందుకు ఇవ్వను అంటే ఈ డబ్బుతోటి వాళ్ళు తాగుతారు, ఏదన్నా కావచ్చు. అసలు యాచక వృత్తిని మనము ఎంకరేజ్ చేయకూడదు, ప్రోత్సహించకూడదు అనే ఉద్దేశంతో నేను డబ్బులు ఇవ్వను. కానీ చాలా సున్నితంగా నేను సమాధానం చెప్తా. ఇప్పుడు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర చాలామంది ట్రాఫిక్ ఎక్కువసేపు ఆగుతుంది. అక్కడ చాలామంది వస్తారు, చిన్నపిల్లల్ని చంకనేసుకుని వస్తారు, కొంతమంది అమ్మేవాళ్ళు వస్తారు, కొంతమంది తుడిచేవాళ్ళు వస్తారు. ఇప్పుడు ఒక చెయ్యి ఉండదు అతనికి, ఒక చేతి మీద కార్లు తుడిచే క్లాత్లు అమ్ముతూ ఉంటాడు. మనం వీళ్ళందరినీ శభాష్ అంటాము. కానీ ఇవన్నీ చెయ్యకుండా కేవలం డబ్బులు అడిగిన వాళ్ళని కూడా చిన్నచూపు చూసే హక్కు మనకు లేదు. ఎందుకు లేదంటే ఇవాళ సమాజంలో ఉన్న హక్కులు కావచ్చు, లేకపోతే సహజ వనరులు కావచ్చు, లేదు విద్యని తీసుకోగలిగిన శక్తి లేని వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఇంకే వృత్తి లేక యాచక వృత్తిలోకి దిగినంత మాత్రాన అది వాళ్ళ జీవనోపాధి. మీకు గౌరవం, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈ సమాజంలో వాళ్ళు కూడా మనుషులే. ఆ యాచకుడికి కూడా ఒక ఇల్లు ఉంటుంది, ఒక భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, అతనికి ఓటు హక్కు ఉంటుంది. ఈ తహసీల్దార్కి ఎలాంటి ఓటు హక్కు ఉందో అతనికి కూడా ఓటు హక్కు ఉంది. అతను ఈ దేశంలో పౌరుడు, అతనికి ఆధార్ కార్డు ఉంటుంది. అలాంటి నీతో సమానమైన వ్యక్తి, నీకులాగా చదువు లేకపోవచ్చు, కారు లేకపోవచ్చు, ఉద్యోగాలు లేకపోవచ్చు, అది అతని వృత్తి యాచక వృత్తి. ఒక పౌరుడిగా నీకు ఎటువంటి హక్కులు అతనికి కూడా అదే హక్కు ఉంటుంది. అది పైగా అన్నిటిని మించి అతనికి ఆధార్ కార్డు ఉంది, నీకు ఆధార్ కార్డు ఉంది. నువ్వు ఈ దేశ పౌరుడివి, అతను ఈ దేశ పౌరుడు. అతనికి ఓటు హక్కు ఉంది, నీకు ఓటు హక్కు ఉంది. కానీ ఎక్కువ ఉన్నది ఏంటి? నీకు చదువు ఉంది, నీకు ఉద్యోగం ఉంది, నీకు ఒక ఆస్తి ఉంది, నువ్వు ఒక హోదాలో ఉన్నాననే భ్రమలో ఉన్నావు. నువ్వు అంతకు మించి నువ్వు మనిషిగా లేవు. నువ్వు మనిషిగా ఉండున్నట్లయితే కనుక నువ్వు ఈ పని చేసేవాడు కాదు. నీకు ఇష్టం లేదు ఇవ్వడం, ఇవ్వకు, వెళ్ళిపో, అంతే. సున్నితంగా తిరస్కరించు, పట్టించుకోకు, వేరే వైపుకు చూడు. కానీ కారు దిగి అతనిని కాలుతో తన్నడము అనేది మొదటి దుర్మార్గమైన చర్య. నీ చర్య మూలగా అతను పక్కనే వచ్చిన టిప్పర్ని పరిసరాలను కూడా పరిశీలించకుండా అసలు లేదండి, ఏం జరుగుతుందని తన మీద తనకే కంట్రోల్ లేని ఒక పరిస్థితి మనం చూసాం ఈరోజు. కాదండి, తన మీద తనకి కంట్రోల్ లేదు అంటే నేను ఒప్పుకోను. కంట్రోల్ లేనివాడు కారు ఎలా డ్రైవ్ చేస్తున్నాడు? కంట్రోల్ లేనివాడు కారు ఎలా డ్రైవ్ చేస్తాడు? చిన్న చూపు, నేనేం చేసినా నడిచిపోతుంది అనుకున్నాడు. ఇప్పుడు ఆ ట్రక్ రాలేదు అనుకుందాం, అతను కింద పడ్డాడు అనుకున్నాం, రోడ్డు దెబ్బ తగిలి చనిపోయాడు అనుకోండి, ఏంటి పరిస్థితి? అసలు ఏమీ తగలలేదండి, దెబ్బే తగలలేదు, నువ్వు కాలు పెట్టి తన్నావు. అతని ఆత్మగౌరవాన్ని భంగం కలిగించే హక్కు నీకెవరిచ్చారు? చట్టం ఇవ్వలేదు, రాజ్యాంగం ఇవ్వలేదు. ఏ వ్యక్తినైనా సరే కించపరిచే హక్కు నీకు లేదు. ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే హక్కు నీకు లేదు. నువ్వు ఖచ్చితంగా ఆ విషయంలో కూడా నేరస్తుడివి. నీ మీద మల్టిపుల్ కేసెస్ పెట్టాలి ఇప్పుడు ఈ కేసులో. నేను ఒకసారి బెగ్గర్స్కి సంబంధించిన ఒక మీటింగ్లో కూర్చుని ఉన్నప్పుడు ఒక అతను చాలా సింపుల్గా, వాళ్ళకి అడుక్కోవడం అనేది అలవాటండి, వాళ్ళు మానరండి, వాళ్ళకి వేరే ప్రత్యామ్నాయం చూపిస్తే కూడా వాళ్ళు మారరండి, వాళ్ళ బుద్ధే యాచక బుద్ధి అండి అంటే, ఆ మీటింగ్ ఆర్గనైజ్ చేసిన ఆవిడకి కోపం. నేను ఆ కోపాన్ని ఆమె గుర్తొస్తే నాకు ఆ కోపమే గుర్తొస్తుంది. ఒకటే మాట అడిగింది, అవును కరెక్టే, ఇప్పుడు మీకు 1 కోటి రూపాయలు ఇస్తాను, అడుక్కుంటారా అని అడిగింది. 1 కోటి రూపాయలు ఇస్తాను మీకు, అడుక్కుని చూడండి. అడుక్కోవడం అనేది అంత మామూలు విషయం కాదు. దానికి చాలా గుండె ధైర్యం కావాలి, చాలా నిబ్బరం కావాలి. చదువుకుని ఉద్యోగాలు చేస్తూ లంచాలు తీసుకున్న వాళ్ళకంటే వాళ్ళు గొప్పవాళ్ళు నన్ను అడిగితే. మీకు చదువు ఉంది, ఉద్యోగం ఉంది, మీరు లంచం ఎందుకు తీసుకుంటున్నారు? ఏ స్థాయిలో లంచం తీసుకున్నా, రాజకీయ నాయకులు తీసుకున్నా, పోలీసులు తీసుకున్నా, ఎవరు తీసుకున్నా నేరం. అది ఖచ్చితంగా నేరం. వాళ్ళకంటే కూడా రోడ్డు పక్కన అడుక్కునేవాళ్ళు, బొమ్మలు అమ్ముకునేవాళ్ళు, రోడ్డు పక్కన ఆహార పదార్థాలు అమ్ముకునేవాళ్ళు, ఆఖరికి పూలు అమ్ముకునే అమ్మాయి కూడా వాళ్ళ ముందు మీరు దిగదొడుపు. మీకు అసలు గౌరవం లేదు, మీరు అసలు మనుషులే కాదు. లంచాలు తీసుకునేవాళ్ళు, ఆల్రెడీ ఉద్యోగం ఉంది కదా, మీరు ఎందుకు లంచం తీసుకుంటున్నారు?
మీరు మనుషులేనా అసలు? ఈ ఈ ఈ మాట నేను అడిగితే అసలు నీకు అతన్ని కాలు పెట్టి తన్నేంత ను- అంత హోదా నీకుందా అని అడుగుతున్నాను నేను. నీకు ఏ హోదా లేదు. నువ్వు ఈ ఈ దేశంలో అవకాశాలని అందిపుచ్చుకోగలిగిన పరిస్థితులు నువ్వు ఉండి అవకాశాలను అందిపుచ్చుకుని చదువుకుని ఉద్యోగం తెచ్చుకుని నీకు ఉద్యోగం ఎలా వస్తుంది? ట్యాక్స్ డబ్బులతో నీకు ఉద్యోగం వస్తుంది. ఊరికనే వస్తుందా? ఎక్కడి నుంచి చెట్ల నుంచి రాలి పడుతున్నాయి ఆ డబ్బులు. ఈ ట్యాక్సులు ఈ ఈ యాచకుడు కూడా ట్యాక్స్ కడుతున్నాడు. అతను సబ్బు కొంటే ట్యాక్సు, అతను అగ్గిపుల్ల కొంటే ట్యాక్సు, బియ్యం కొంటే ట్యాక్సు, కూరగాయలు కొంటే ట్యాక్సు, మందు బిళ్ళ కొంటే ట్యాక్సు, కరెంటుకి ట్యాక్సు. ఇంట్లో అతనికి ఓ చిన్నదో పెద్దదో చెట్టు కిందైనా ఇల్లు అనేది ఉంటుంది కదా. అతను బతకాలంటే అన్నీ కొనుక్కోవాలి కదా. బట్టలు కొనుక్కుంటే ట్యాక్సు. ఆ ట్యాక్సులు డబ్బులతోనే కదా మీకు ఉద్యోగ జీతాలు వస్తున్నాయి. అది యాచకుడు కట్టాడా ఇంకొకటి కట్టాడా అనేది కాదు. ప్రతి ఒక్కడు ట్యాక్స్ కడుతుంటేనే ట్యాక్స్ డబ్బులతో మీకు ఉద్యోగాలు వస్తున్నాయి. మీకు ఇంత బలుపు దేనికి? మీరు ఇందాక అన్నింది 100% కరెక్ట్, నేను ఏకీభవిస్తున్నా. ఎందుకు ఇంత బలుపు మీకు? మీరు మనుషులుగా ఏ రోజో చచ్చిపోయారు. మీరు నడుస్తున్న జీవోత్సవాలు నా దృష్టిలో. డబ్బు తప్పితే ఏది మీకు పట్టదు. డబ్బే మిమ్మల్ని నడిపిస్తుంది. అది అందరు ఉద్యోగస్తులను నేను మాట్లాడట్లేదు. లంచాలు తీసుకునే ఉద్యోగస్తుల గురించే మాట్లాడుతున్నా. సమాజం పట్ల బాధ్యత లేని ఉద్యోగస్తుల గురించే నేను మాట్లాడుతున్నా. సమాజం అంటే లెక్కలేనితనం, మనకంటే దిగువన ఉన్నాడు అన్న వాళ్ళని పురుగుల్లా చూసే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. అది ఉద్యోగస్తులు కావచ్చు, సామాన్యమైన మనుషులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నువ్వు మనిషి పుట్టావు, నీకు జ్ఞానం ఉంది. ఇప్పుడు ఒక పూట అన్నం పెట్టిన మనిషిని కుక్క మర్చిపోదు. ఆ జంతువులకు ఉండే జ్ఞానం కూడా నీకు లేకుండా అసలు నీకు ఈ సమాజం వల్లనే నువ్వు బతికి బట్టగట్టగలుగుతున్నావు. ఒక వ్యక్తి ఎప్పుడు కూడా ఆ ఒక్క వ్యక్తి ఎదుగుదల ఆ ఒక్కడిదో ఆ కుటుంబందో కాదు, సమాజాంది. సమాజం అతనికి ఇవ్వగలిగిన పరిస్థితిలో ఉంది కాబట్టి, తీసుకోగలిగిన పరిస్థితిలో అతను ఉన్నాడు కాబట్టి అతనికి ఆ ఎదుగుదల వచ్చింది, ఆ చదువు వచ్చింది, ఆ ఉద్యోగం వచ్చింది. నీకు ఇంకా సామాజిక బాధ్యత ఉంటే నేను ఇంత పెరిగాను కాబట్టి నేను ఇంకొకరిని పైకి తీసుకురావాలనే బుద్ధి నీకు ఉండాలి. ఆ బాధ్యత నీకు ఉండాలి. ఆ సామాజిక బాధ్యత ఉండాలి. అది వదిలేసి నువ్వు ఇవాళ హంతకుడిగా మారావు అంటే నీ హంతక బుద్ధికి వెనకమాల నీకు డబ్బు బలుపు, ఉద్యోగం ఉందనే పొగరు, డబ్బులు ఉన్నాయనే అహంకారం. ఏమైనా సరే నేను ఇప్పుడు అతను పశ్చాత్తాపం ఉంటుందని నేను అనుకోను. పశ్చాత్తాపం ఉంటే గనక అతనికి గనక నిజమైన పశ్చాత్తాపం ఏమైనా ఉంటే అతను రేపటి నుంచి చేయవలసింది ఏంటి అంటే జైలు శిక్ష అనుభవించవలసిందే దీనికి. పైగా ఆ కుటుంబం మొత్తాన్ని ఈ రోజు వరకు చాలా పాపం డబ్బు సంపాదించే ఉంటాడు, అందుకే ఇంత పొగరు. ఆ డబ్బుతోటి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. అసలు ప్రభుత్వం నష్టపరిహారాలు ఇవ్వడం కరెక్ట్ కాదు నా దృష్టిలో. ఎవరైతే ఈ దారుణం చేశారో వాళ్ళ కుటుంబం నుంచినే వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించాలి. అప్పుడు కానీ బుద్ధి రాదు వీళ్ళకి, ఈ పొగరబోతులకి అప్పుడు కానీ బుద్ధి రాదు. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంటుంది, ఆ ట్రక్కి ఇన్సూరెన్స్ ఉందనుకోండి, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. లేదంటే ఈయన కారు కింద పడలేదు కాబట్టి ఈయన కారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రాదు. ఆ ట్రక్ కింద పడ్డారు కాబట్టి దానికి మాత్రమే వస్తుంది. ఆ ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వడం కాదు, ఏం జరిగినా నష్టపరిహారం అతని ఆస్తి నుంచి ఇవ్వవలసిందే. అతని భార్యాబిడ్డలు బాధపడినా సరే ఇతను శిక్షించబడాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఈ మొత్తం కూడా అతని ఆస్తి నుంచే జరగాలి తప్పితే ప్రభుత్వం నుంచి 5 పైసలు కూడా ఇవ్వటానికి వీల్లేదు. ఈ ట్యాక్స్ డబ్బులని చొక్కాలు చింపుకునే వాళ్ళు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఆలోచించాలి. ఈ ట్యాక్స్ డబ్బులు ఇలాంటి ఒళ్ళు బలిసిన వాళ్ళు చేసిన నేరాలకి ఈ ట్యాక్స్ డబ్బులు ఇవ్వాలా? అక్కర్లేదు. ఏదైనా ఇది మట్టుకు సమాజానికి ఒక కనువిప్పు కావాలి. ఇలాంటి పొగరు, ఇలాంటి మదము ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే, ఇవన్నీ నేను ఎక్కడి నుంచో పుట్టాను, నేను ఒక గోల్డెన్ స్పూన్తో పుట్టాను, మా నాన్న చదువుకున్నాడు, మా నాన్నకు ఉద్యోగం ఉంది, నాకు చదువు ఉంది, నాకు ఉద్యోగం ఉంది అని అనుకోవటం కాదు. ఇవి మొత్తం సహజ వనరుల ద్వారా, సమాజం ద్వారా నీకు సంక్రమించిన ఆస్తి. దీనిలో ప్రతి ఒక్కరికి భాగం ఉంది. రైట్. అది మొత్తంగా సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు చెప్తోంది. అతడికి అంటే ఎవరైతే చనిపోయాడో ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. అది కూడా ఏ అఘాత్యానికి పాల్పడ్డాడో ఆ డిప్యూటీ తహసీల్దార్ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవించాల్సిందే అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. దాంతోపాటు
ఎవరైతే యాచకుడు మృతి చెందాడో ఆ కుటుంబానికి ఇతడి నుంచే న్యాయం చేయాలంటూ ఇతడి గాడి ఆస్తి నుంచి ఎందుకంటే సంపాదించిన అంశానికి సంబంధించి అతని నుంచే ఈయనకి న్యాయం జరగాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నాడు. సో ఏం జరగబోతుంది ఈ అంశానికి సంబంధించి వేచి చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.